Daily. Taste the Daily. 2026 సంవత్సరాన్ని ఫుల్ జోష్ తో ప్రారంభించాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. జనవరి నెలలో 3 భారీ బహిరంగ సభలను నిర్వహించాలని అనుకుంటోంది. వరుస సభలతో కాంగ్రెస్ సర్కార్ను ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో సభలను భారీగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆయా జిల్లా ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమై సభలకు భారీగా జనాలను తరలించాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, శివ, కొత్త సంవత్సరాన్ని నూతన ఉత్సాహంతో ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ముందుకు వెళ్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. మరో పోరాటానికి సిద్ధమైనటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే 2026 కొత్త సంవత్సరంలో దాదాపుగా జనవరి నెలలో 3 సభలను, భారీ బహిరంగ సభలను నిర్వహించాలనేది కూడా ఆ పార్టీ అధినేత అటు పార్టీ క్యాడర్ ని ఆదేశించడం జరిగింది, సూచించడం జరిగింది. ప్రధానంగా కృష్ణా జలాలలో అటు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ఆరోపణలు చేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ముందుగా ఇప్పటికే అటు బీఆర్ఎస్ఎల్పీ కార్యవర్గ సమావేశం నిర్వహించిన తర్వాత ఈ అంశం పైన వారు క్లారిటీ ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసింది. త్వరలోనే 3 భారీ బహిరంగ సభలను నిర్వహిస్తామనేది కూడా తెలపడం జరిగింది. కొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ప్రారంభించాలని, క్యాడర్ లో జోష్ పెంచాలనే ఉద్దేశంతో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలకు కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. తెలంగాణ హక్కులకై తమ పార్టీ ముందు నుంచి పోరాటం చేస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నట్టు కూడా పాలమూరు రంగారెడ్డి విషయంలో అటు రాష్ట్రానికి దక్కాల్సినటువంటి వాటా దక్కడం లేదంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ముందుగా అటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదైతే నీటి వాటాకు సంబంధించి తగ్గినటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో, దాంతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, దాంతో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ ప్రాంతాలలో అటు 3 సభలను నిర్వహించాలనేది కూడా ఏదైతే నిర్ణయించడం జరిగింది. ముందుగా మహబూబ్ నగర్ లో నిర్వహించాలని, తర్వాత ఖమ్మంలో నిర్వహించాలని, ఏదైతే తర్వాత రంగారెడ్డి జిల్లాలో నిర్వహించాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. 3 సభలను జనవరిలోనే ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంది. ముందుగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా సమావేశానికి 3-4 రోజుల్లో రమ్మన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఈ సమావేశంలో సభను ఎక్కడ పెట్టాలి, దాంతో పాటుగా ఆ సభ నిర్వహణ ఎలా చేయాలి, జన సమీకరణ ఎలా చేయాలి, ప్రధానంగా రైతులను పెద్ద సంఖ్యలో సమీకరణ చేయాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా జిల్లాల నేతలకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. తదుపరి మొదటిగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతోటి సమావేశం అయిన తర్వాత తదుపరి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు, దాంతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో కూడా సమావేశం నిర్వహించాలనేది కూడా ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా మరొక అంశము రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన నాయకులతో కూడా సమావేశం నిర్వహించాలని కూడా ఆలోచన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఈ 4 జిల్లాలకు సంబంధించి అటు ఏదైతే మహబూబ్ నగర్ కు సంబంధించి కావచ్చు, రంగారెడ్డికి సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా అటు నల్గొండకు సంబంధించి కావచ్చు, దాంతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఒక సభను ప్లాన్ చేసినట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద కృష్ణా నీటి వాటను దక్కించుకోవాలనే ఉద్దేశంతో, దాంతో పాటుగా ఈ ఏదైతే పాలమూరు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కృష్ణ నదీ జలాల వ్యవహారంతో పాటు ఇతరత్ర ఏమైనా ముఖ్యమైనటువంటి అంశాలను ఎజెండాగా మార్చబోతుందా బీఆర్ఎస్? ఖచ్చితంగా, ఎందుకంటే నీటి వాటాకు సంబంధించినటువంటి అంశమే కాదు, ఎన్నికల కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల పైన కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే బీఆర్ఎస్ చెప్పి దాంతో పాటుగా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చాలా విస్పష్టంగా ఏదైతే చర్చించినటువంటి విషయం మనకు కూడా తెలిసిందే. ఈ అంశం పైననే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా
మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తోంది. దాంతో పాటుగా క్షేత్ర స్థాయిలో స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో, దాంతో పాటుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉండబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఈ పెద్ద ఎత్తున ఆ యొక్క జిల్లాల సమస్యల పైన కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, దాంతో పాటుగా రంగారెడ్డి జిల్లా కొంత కంచుకోటగా ఉండేటువంటి ఈ ప్రాంతాలలో గత ఎన్నికలలో పట్టు కొనుక్కునేటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. తిరిగి ఈ 3 జిల్లాలలో పట్టు సాధించాలంటే భారీ బహిరంగ సభలు, భారీ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా ఈ యొక్క 3 ఉమ్మడి జిల్లాల పైన అటు ఏదైతే మహబూబ్ నగర్ సంబంధించిన అంశం కావచ్చు, దాంతో పాటుగా నల్గొండ, దాంతో పాటుగా ఏదైతే రంగారెడ్డికి సంబంధించిన జిల్లాల పైన ప్రత్యేక దృష్టి పెట్టినట్టు మాత్రం మనకు తెలుస్తుంది. ఏదైతే పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రజల్లో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ బలపడాలంటే ఇలాంటి ఏదైతే ఇలాంటి భారీ బహిరంగ సభలతో పాటుగా భారీ పోరాటాలకు సిద్ధం చేయాలనేది కూడా క్యాడర్ ని నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ నీటి వాటాలకు సంబంధించి పెద్ద ఎత్తున పాంప్లెట్ పంచాలి, ముందస్తుగా డప్పు దండోరాలు వేయాలి గ్రామాలలో అనే అంశం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏదైతే ఈ అంశం సంబంధించి కూడా పార్టీ నాయకులకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. పెద్ద ఎత్తున ఏదైతే జన సమీకరణ మాత్రం ఈ సభలకు చేయాలని కూడా చూస్తా ఉన్నారు. సంక్రాంతికి ముందు ఏదైతే ఒక బహిరంగ సభ నిర్వహిస్తారో అది మహబూబ్ నగర్ గా తెలుస్తా ఉంది. తదుపరి సంక్రాంతి అయిన తర్వాత అటు నల్గొండ కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో కూడా మరో 2 సభలను నిర్వహించాలని ఆలోచన చేసినట్టు కూడా తెలుస్తోంది. దీంతో కూడా క్యాడర్ లో జోష్ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది.